ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సంతోషంగా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మంచిదండి. దేవుడు మనకు ప్రేమించి మరొక దినాన్ని మన జీవితాల్లో అనుగ్రహించున్నాడు. ఎస్పెషల్లీ నా జీవితంలో మరొక నూతన సంవత్సరాన్ని దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు. మీ అందరి ప్రార్థనలు బట్టి దేవుడు ఇప్పటి వరకు కాశీ కాపాడి ఈ నూతన సంవత్సరంలో నన్ను ఉంచి ఉన్నాడు. వాటి మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ గురించి తప్పక నా ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటాను. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న పాట పాడండి. ఏ పాటంతో సరిపోయిందంటారా? ఒక పాట పాడు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
వెళ్ళిపోదామండి వాక్యంలోకి, సమయం ఎక్కువైపోయింది కనుక. యెర్మయా గ్రంథము 33 అధ్యాయము 6 నుంచి 9 వాక్యాలు. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వాళ్ళని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను, చెరలో ఉన్న యూదా వారిని ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను, మొదట ఉండినట్లు వాళ్ళని నేను స్థాపించుచున్నాను, వాళ్ళు నాకు విరోధముగా చేసిన పాపదోషములు నిలువకుండా వాళ్ళని నేను పవిత్రపరుతును, వాళ్ళు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ క్షమించెదను. పూజనులు అందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్రకారముగాను ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని నేను వాళ్ళకి కలుగజేయు సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలులను బట్టి భయపడుచు దిగులును మందుదురు. ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుడు తన ప్రజలతోని చేసిన నిబంధనని ఆయన తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు. గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ విత్ గుడ్ హెల్త్. ఇప్పుడు ఆరోగ్యం లేకుండా ఎంతోమంది హాస్పిటల్లో పాలైపోయి ఉన్నారు. కానీ దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో సచివుల దేశంలో మనం ఉన్నాము అంటే దేవుడు తన నిబంధనని ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. గాడ్ ఈస్ రీకన్ఫర్మింగ్ the covenant which he has made with the church. సంఘముతోని దేవుడు ఏ నిబంధన అయితే ఆయన చేసి ఉన్నాడో అది తిరిగి ఆయన మళ్ళా ఒకసారి జ్ఞాపకము చేసుకుంటూ మనకి జ్ఞాపకము చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాము అంటే అది కేవలము దేవుని అనుగ్రహిస్తున్న ఉచితమైన కృప మాత్రమే. దేవుడు ఆనాడు తన ప్రవక్తల ద్వారా ఆయన ఏవైతే మాటలు మాట్లాడి ఉన్నాడో ఆ మాటలు నేడు సంఘంతోనే మాట్లాడుతున్నాడు. ఆయన ఆత్మస్వరూపిగా వాక్య స్వరూపిగా ఆయన నీతోనే మనందరితోనే ఆయన మాట్లాడుతున్నాడు. మనం అనుకుంటూ ఉంటాము మన జీవితాల్లో నేను కాబట్టి నాకు కాబట్టి మంచి ఆరోగ్యం ఉన్నది. ఈ ఆరోగ్యము అది దేవుని వల్లనే నీకు అనుగ్రహింపబడ్డది కనుక. దేవుడి వల్ల నీకు ఎందుకు అనుగ్రహింపబడ్డది అంటే ఆయన జగత్పునాది వేయబడక మునిపే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. నీ కొరకే ఈ నిబంధనని ఆయన భద్రపరచబట్టి ఉన్నాడు. ఈ నిబంధన ఈరోజు మనం చదువుతుండగా మనము దేవునికి కృతజ్ఞతుడై ఉన్నాము. తగ్గించుకొని దేవుని సన్నిధిలో we have to be always thankful and grateful towards the covenant which he has made and which he is proving it in our lives. మన జీవితాల్లో ఆయన చేసిన నిబంధనని ఆయన నెరవేర్చుతున్నాడు. ఆ నెరవేర్పు మనము కళ్ళారా చూస్తున్నాము, మనము భౌతికంగా అనుభవిస్తున్నాము. దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించాడు. నిన్ను నన్ను ఆయన రక్షించుకునేదానికి ఆయన శాపగ్రస్తుడుగా మొత్తము మన పాపాలన్నీ ఆయన మీద ఆయన వేసుకున్నాడు. ఆయన శాపంగా మారిపోయాడు. నీనా రోగములను ఆయన మీద వేసుకున్నాడంట. ఈరోజు దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము ఇంకా రోగాలతోనే బాధపడుతున్నావేమో, ఇంకా నువ్వు రోగాలతోనే సతమతం అయిపోతున్నావేమో, నీ జీవితంలో సంతోషం లేదేమో, నీకు మంచి ఆరోగ్యం లేదు అని నువ్వు దుఃఖిస్తున్నావేమో. కానీ దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు ఏంటి అంటే నేను చేసిన నిబంధనని నేను మళ్ళా జ్ఞాపకం చేసుకొని నేను నీకు ఆరోగ్యము నేను నీకు ఇస్తాను. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చిన మనము బలహీనపరచబడి ఉండొచ్చు, బలహీనతతోని దేవుని సన్నిధికి వచ్చి ఉండొచ్చు. వచ్చిన మనము దేవుడు చేసిన నిబంధనని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆ నిబంధన యందు మనము
విశ్వసిస్తే గనుక ఆరోగ్యము నీకు శీఘ్రంగా అది లభిస్తుంది. దేవుడు నిన్ను మంచి ఆరోగ్యము ఆయుష్తోని ఆయన దీవించాలి, ఆశీర్వదించాలి. సుఖక్షేమాలు సంతోషముతోని నీకు ఇవ్వబడిన జీవితాన్ని నువ్వు ముందుకు కొనసాగించాలి అని అది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. దేవుని యొక్క ప్రణాళికలో ఉంటున్న మనము దేవుడు చేసిన నిబంధనని మనం జ్ఞాపకం చేసుకుంటూ అది అనుభవిస్తూ మనము కృతజ్ఞత బద్దులై ఆయన సన్నిధిలో ప్రతినిత్యము నిలిచి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు అంట హీస్ రీకన్ఫర్మింగ్ ద కవెనెంట్ విచ్ హీ హాస్ మేడ్ విత్ ద చర్చ్. సంఘముతోని ఆయన ప్రజలతోని ఏదైతే నిబంధన ఆయన చేసి ఉన్నాడో అది తిరిగి మళ్ళీ ఆయన జ్ఞాపకం చేసుకొని నేడు ఆరోగ్యంను ఆయుష్ను మన జీవితాల్లో ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఎంతోమంది నూతన సంవత్సరంలో చూడకుండా పాత సంవత్సరంలోనే వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ప్రతి దినము దేవుడు కురుకక నిద్రపోక తన ప్రజలని ఆయన కాపాడుకుంటూ ఆయన మనకి ఆయుష్ ఇచ్చి ఆయన నడిపిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం బ్రతికి ఉన్నాము అంటే కేవలం కారణము ఆయన వల్లనే. బ్రతికి ఉన్నట్టున్న మనము ఇతరుల కొరకు బ్రతకడం కాదు కానీ ఆయన కొరకు బ్రతికే వారిగా ఉండాలా. ఈరోజు దేవుని ఏర్పాటులో ఉంటున్న మనము ఆయన పని చేసే వారిగా మనం ఉండాలి. దేవుడు నీకు ఆరోగ్యం ఆయుష్ పొడిగిస్తున్నాడు అంటే నువ్వు ఆయన కొరకు లేడన్నా ఈ రోజు కన్నా నువ్వు ఆ గ్రహింపు కలిగి ఆయన కొరకు జీవించడము ప్రారంభించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడైతే నమ్మదగిన వాడు, మనము నమ్మకత్వాన్ని కనపరిచే వారిగా మనం ఉండాలి. ఈరోజు చాలా మంది చూస్తుంటే నాకు ఆరోగ్యం ఉంది కదా అని ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. ఎవరు చూస్తలేదులే, ఎవరికి తెలియదులే, కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవుడు నిన్ను చూస్తూ ఆయన నిన్ను సహిస్తూ భరిస్తూ ఇంకా నిన్ను ఓర్చుకుంటూ నిన్ను కాపాడుకుంటున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్న మనము ఆయన ఓర్పు సహనాన్ని మనము గుర్తించి నేటి కన్నా మనకి అనుగ్రహింపబడిన ఆరోగ్యంని బట్టి ఆయన కొరకు వాడబడే విలువైన పాత్రల వలె మన జీవితాలు మార్చుకోవాలి. నన్ను కూడా వాడుకో ప్రభా అని మనం వాడబడాలి. భయంకరమైన దినాల్లో ఉంచడము బైబిల్ చెప్పుచున్నది అంత్య దినాలు రాకడ సమయంలోని, కానీ దేవుడి గడియారము చెప్పుచున్నది కొద్ది కాలము కాదు, కొద్ది గడియలు మాత్రమే అవి ఉన్నాయంట. వీఆర్ ఇన్ ద లాస్ట్ అవర్స్. ఈ ఆఖరి గడియల్లో ఉంటున్న మనము నేటి కన్నా దేవుని కొరకు వాడబడే వారిగా మనం ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి ఇవ్వబడిన ఈ జీవితంలో దేవుని కొరకు వాడబడాలి అన్న ఒక తపన మనలో ఉండాలి. నేను దేవుని కొరకు వాడబడాలి, దేవుని యొక్క రక్షణ గురించి ఇతరులకి చెప్పాలి, దేవుని సన్నిధిలో ఇతరుల నశించే ఆత్మల గురించి నాకు అనుగ్రహింపబడిన ఆరోగ్యంని బట్టి నేను భారంతోని నశించే ఆత్మల గురించి ప్రార్థన చేయాలి అని ఆ తపన మనలో ఉండాలండి. దేవుని కొరకు నిలబడబడాలా, దేవుని కొరకు వాడబడాలా, దేవుని ఆత్మతోనే నింపబడాలా, దేవుని వాక్యంతోనే మన జీవితాలు కట్టబడాలా. దేవుడు చేసిన నిబంధనతోని ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే నువ్వు ఏదైతే నీ జీవితంలో ఆరోగ్యం కానీ ఏ విషయంలో అన్నా నువ్వు అవి నీ జీవితంలో నువ్వు పొందుకోలేకుండా లేకపోతే కలిగి ఉండి కూడా నువ్వు అది పోగొట్టుకున్న పరిస్థితుల్లో నువ్వు కొట్టుమిట్టాడుతున్నావేమో దేవుడు తెలియజేస్తున్నాడు. ఆరోగ్యం మాత్రమే కాదు కానీ హీ వాంట్స్ టు రీప్లేస్ నీ హెల్త్ ఏదైతే ఉన్నదో దాన్ని ఆయన రీప్లేస్ చేయాలని ఆశపడుతున్నాడు. హీ వాంట్ టు గివ్ యూ గుడ్ హెల్త్. ఇప్పటి వరకు ఉంటున్న ఆరోగ్యం కాదు కానీ ఇంకా కొద్దిగా నూతన బలము శక్తితోని కూడిన ఆరోగ్యము దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. హీ వాంట్స్ టు రెన్యూ యువర్ లైఫ్. ఆయన ఆత్మతోని నేను ఉత్తేజింపజేయాలని ఆశపడుతున్నాడు అంట దేవుడు. దేవుని దగ్గరకు వస్తున్న మనము ఆయన ఆత్మతోనే నింపబడాలా, ఆయన ఆత్మలో హర్షించే వారిగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు.
కాబట్టి గాడ్ వాంట్స్ టు రీప్లేస్, రెన్యూ అండ్ రివైవ్. ఒక వాక్యమందు ఒక నూతన కనువిప్పు నీకు కలుగజేయాలని ఆశపడుతుంది. ఇప్పటి వరకు మనము చదివిన వాక్యము, మనము విన్న వాక్యము చదివాము, వినేసాము. కానీ దేవుడు తెలియజేస్తున్నాడు, ఏ వాక్యము అయితే నువ్వు చదువుతున్నావో అది నీకు అర్థం కాలేదు బిడ్డ. నేను నీకు అర్థం అవ్వేలాగా నీ కళ్ళని నేను విప్పుతాను. వాక్యం అనే వెలుగులో నువ్వు వాక్యాన్ని గుర్తించే వ్యక్తిగా నీ జీవితాన్ని ఆయన మారుస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇవన్నీ ఎవరు ఆయన దగ్గర నుంచి పొందుకుంటారంటే, ఎవరైతే ఈ లోకంలో ఉంటున్న ప్రజలు తిరిగి లోకాన్ని విడిచిపెట్టి ఆయన యుద్ధకు వస్తారో, ఆయన వైపు వాళ్ళు మలుచుకుంటారో, వాళ్ళ జీవితాల్ని ఆయన వైపు తిప్పుకుంటారో వాళ్ళనంట దేవుడు నూతన పరచడానికి ఇష్టపడుతున్నాడంట. ఈరోజు నూతన పరచబడాలి. అందుకనే వాక్యంలో మనం చదువుకుంటున్నాం, క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి. నూతనంగా మనము వాక్యము చదివే వారిగా మన జీవితాలు సరిదిద్దబడాలా. నూతనంగా ప్రార్థన చేసేవారిగా ప్రార్థన ఆత్మతోని మనము నింపబడాలా. నూతనంగా వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు దేవుని యొక్క జ్ఞానముతోని మనము వాక్య ధ్యానం చేసినప్పుడు ఆ వాక్యంలో ఉన్న మర్మాలు దేవుడు మనకి ఆయన బోధిస్తాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆయన నిబంధన చేసి ఉన్నాడు మనతోని. వాక్యము ద్వారా నిన్ను ఆయన బ్యూటిఫై చేయాలనుకుంటున్నాడు. బ్యూటీ పార్లర్లకు వెళ్తారు. ఎందుకు వెళ్తారు చెప్పాలి? స్త్రీలను అడుగుతున్నాను నేను. బ్యూటీ పార్లర్లకు వెళ్తారు. ఎందుకు వెళ్తారు? బ్యూటిఫుల్ గా కనిపించడానికి. అవునా? దేవుడు కూడా వాక్యము చేత అంట సంఘాన్ని హీ వాంట్స్ టు బ్యూటిఫై హిస్ చర్చ్ విత్ ద వర్డ్. వాక్యము చేత సంఘాన్ని ఆయన అలంకరించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి సంఘంలో ఉంటున్న మనము వాక్యము చేత అలంకరణ ఆయన యుద్ధ నుంచి పొందుకోవాలంట. దేవుని దగ్గరకు వచ్చి విధి వెళ్ళిపోవడం కాదు, కానీ వాక్యము చేత నన్ను కూడా నువ్వు అలంకరించు ప్రభువా, నీ వాక్యమే సత్యము అని నువ్వు దేవుడిని అడిగితే కనుక దేవుడు అంట తన పరిశుద్ధాత్మ ద్వారా వాక్యమందు కనువిప్పు దయచేసి ఆ వాక్యము చేత పరిశుద్ధ అలంకరణ మనకి దయచేస్తాడంట. కాబట్టి సంఘంలో ఉంటున్న మనము వాక్యం చేత అలంకరింపబడాల. మనకుంటున్న జువెల్స్ తోని కాదు, బంగారం వేసుకొని నాకు ఇస్తుంది అని చూపించుకోవడం కాదు. నేను ఒకటి చూస్తా మనుషుల్లో. ఏం చూస్తా తెలుసా? ఎంత వాక్యం ఉన్నది. ఆ వాక్యం ఉందంటే వాడి జీవితం బాగుపడినట్టే, వాడిని ఎమ్మడం ఉంటానంటే. ఎందుకంటే వాక్యం అనే శక్తి వాళ్ళ ఖడ్గము దాచబడి ఉన్నది. కాబట్టి సంఘంలోకి వస్తున్న మనము వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. సమృద్ధి అయిన వాక్యము నాకు ఇవ్వు ప్రభు అని ప్రభుని అడగాల. వాక్యాన్ని ధ్యానించాలా. ఎక్కువ సమయము దేవునితో గడపాల. ఎక్కువ ధ్యానించే వారుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అది నీకు జ్ఞానోదయం కలిగజేస్తుంది. మనం ఎట్లుంటామంటే క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, కానీ వాక్యాన్ని చదివి దాన్ని విడిచిపెట్టేసే వారుగా ఉంటాము. దాన్ని ధ్యానించే వారుగా ఏమాత్రమో మనం ఉన్నాము. అందుకని కీర్తనకారుడు అంటూ ఉంటాడు, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దానికి కానీ ఆ వాక్యంకి ఆ వచనంకి కానీ మన లైఫ్ కంపేర్ చేసుకుని ఉంటే మనం ధన్యకరమైన జీవితంలో జీవించాల్సిన మనము అన్యులలాగా జీవిస్తున్నాము. మందిరానికి వస్తున్నాము, వాక్యం చెప్తే బైబిల్ తిరిగేస్తున్నాము, వాక్యం అయిపోగానే బైబిల్ మోసేస్తున్నాము, బైబిల్ షెల్ఫ్ లో పెడుతున్నాము. అది దుమ్ము బట్టి వారం రోజులు అక్కడే ఉంటది. మళ్ళీ ఆదివారం వస్తున్నప్పుడు అన్న ఇక్కడ అడుగుతాడో బైబిల్ లేదని చెప్పి దాన్ని తుడిచి మళ్ళీ తీసుకొని వస్తుంది. ఇంటి రీతిగా మన జీవితాలు ఉంటుంటే కనుక మన జీవితాన్ని మనము మార్చుకోవాలా. నీ వాక్యం చేత నన్ను అలంకరించు ప్రభా అని నువ్వు ప్రభు దగ్గర కనిపెట్టుకొని నీ సమయంను వెచ్చించి నువ్వు ఆయన సన్నిధిలో కానీ ఆయన పాదాల దగ్గర నువ్వు గడిపితే కనుక దేవుడు చేసిన నిబంధన ప్రకారము హీ వాంట్స్ టు రీప్లేస్, రెన్యూ, రివైవ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యము చేత ఆయన నిన్ను ఉత్తేజింపజేయాలని ఆశపడుతున్నాను. వాక్యము చదువుతుండగా దేవుడి యొక్క హృదయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఎక్కువగా ఒక వ్యక్తిని తెలుసుకోవాలంటే ఆ వ్యక్తితో ఎక్కువ సమయం మనం గడిపినప్పుడే ఆ వ్యక్తి ఏంటో మనకు తెలుస్తుంది.
అట్టి రీతిగానే దేవుడు ఎవరు అని నువ్వు తెలుసుకోవాలనుకుంటే కనుక ఎక్కువ నువ్వు వాక్యము చదివేవాడిగా, వాక్యాన్ని ధ్యానించేవాడిగా నువ్వు ఉంటే కనుక దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోగలుగుతావు. ఈరోజు పేరుకే యేసయ్యని తెలుసు అని ఎరిగి ఉన్నామో అని చెప్తున్నాం, కానీ ఆయన నిజంగా ఎవరో మనకు తెలియదు. ఎందుకంటే అంతగా ఆయనతోని మనము గడిపేవారిగా లేమంట. మనం యేసయ్యని తెలుసుకోవాలండి. చచ్చిపోతే యేసయ్య దగ్గరికి పోవడం కాదు, బ్రతికి ఉన్నప్పుడే యేసయ్యతోని ఉండాలి. యేసయ్యతోని మన జీవితాన్ని గడపాల. యేసయ్యతోని మన జీవితాన్ని ముందుకి కొనసాగించే వారుగా మనం ఉండాలి. ఆత్మ నడిపింపుతోని మనం ముందుకి నడిపింపబడాలి అని దేవుడు కోరుకుంటున్నాం. ఎందరైతే ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళు మాత్రమే నాకు మాట్లాడు ప్రభు చెప్పాడు వాక్యం ద్వారా. కాబట్టి దేవుని యొక్క ఆత్మతోని మనం నింపబడాలి అంటే, నువ్వు ఆత్మ నిన్ను నడిపించాలి అంటే నీ దగ్గర వాక్యం అనే సత్తా ఉండాలా. వాక్యము నిన్ను లేకుండా ఆత్మ నన్ను నడిపించు అంటే అది నిన్ను నడిపించలేదు. ఎప్పుడైతే వాక్యము నీకు ఉంటుందో, నీలో వాక్యం ఎప్పుడైతే నివసిస్తుందో, వాక్యం ఎప్పుడైతే నువ్వు నీ హృదయంలో భద్రపరుచుకుంటావో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యము నీలో ఉన్నది కనుక ఆయన నిన్ను నడిపించగలుగుతాడు. బండి ఉన్నది కానీ పెట్రోల్ లేదు, బండి స్టార్ట్ అవుతుందా? అట్లనే మన క్రైస్తవ యాత్ర కూడా వాక్యము నీలో ఉన్నప్పుడే దేవుడిచ్చిన విశ్వాస మాటలో నువ్వు ముందుకు నడవగలుగుతావు. ఆత్మ నిన్ను నడిపించగలుగుతుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ఇది బండి నడిపింపబడుతుంది. ఈ బండికి కావాల్సింది ఆహారం. ఆహారం ఏమనగా అది దేవుని వాక్యం. ఈ బండికి ఆహారం దేవుని వాక్యం అంటే నీళ్లు అనేది, పెట్రోల్ అనేది పరిశుద్ధాత్మను. ఈ వాక్యం అనే ఆహారము నువ్వు భుజిస్తే పరిశుద్ధాత్మ అనే ఫ్యూయల్ తోనే నువ్వు నడిపింపబడగలుగుతావు. నిన్ను ఆయన మండించగలుగుతాడు. వాక్యమే నీలో లేకపోతే కనుక దేవుడు తన ఆత్మతో నిన్ను ఏమాత్రము ఆయన నిన్ను దర్శించలేడు, నిన్ను నడిపించలేడు. అందుకనే ఈరోజు వాక్యం అనే అర్థంలో మన జీవితాన్ని మనం చూసుకుంటే ఈ వాక్యము ఉండాల్సింది ఇక్కడ, కానీ ఇక్కడేమో ఏముంది? లోకం ఉన్నది, వాక్యం ఉన్న కాడనే ఉంది. అట్టి రీతిగా కాదండి. మన హృదయాన్ని వాక్యం కొరకు తెరవాలా. ఓపెన్ మై ఐస్ లార్డ్ దట్ ఐ మే సీ యువర్ దట్ ఐ మే సీ యువర్ గ్లోరీ ఇన్ యువర్ వర్డ్స్ అని దేవుని దగ్గర మనము ప్రార్థన చేయాలి. మన హృదయము దేవుడు తెలుస్తేనే కానీ మనకు వాక్యం అర్థం చేసుకున్నాము. మన హృదయం తెరవబడాలి. వాక్యం అందరూ చదువుతాం. ఎంతమంది నిజంగా దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యం చదువుతున్న వారు, ప్రభువా నా హృదయాన్ని తెరువు, నీ వాక్యము అర్థము చేసుకొని దాన్ని భద్రపరుచుకునే కృపను నాకు దయచేయాలి ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నాము? జీవనోత్తమయ్య గారు ఒక్కరున్నారు సంఘంలో. ఏదో బైబిల్ ఉంది కదా చదవాలి కదా అని చదవడం కాదండి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మన సొంత జ్ఞానంతో మనం దాన్ని అర్థం చేసుకోలేం, కానీ దేవుడు అనుగ్రహిస్తున్న పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా మనకు కనువిప్పు అనేది దేవుడు ఇస్తున్నాడు. అంతగా మనము వాక్యంని ప్రేమించే వారిగా ఉన్నప్పుడే ఒకటి మన జీవితాల్లో మనము వాక్యము చేత మనము సరిదిద్దుకోవాలి మన జీవితాన్ని. పత్రికల్లో భక్తుడు అంటా ఉంటాడు, ఏమంటా ఉంటాడు? వాక్యము చేత మనము ఉతక స్నానము చేయబడాలంట. ఎంతకాలం పడుతుంది ఉతక స్నానం చేయబడాలంటే? చాలా సమయం పడుతుంది. మరి ఇప్పటి నుంచైనా ప్రారంభిస్తే కానీ ఆ దినం వరకు మనము ఉతక స్నానము చేయబడలేము. కాబట్టి ఎక్కువ సమయము వాక్యంతో గడపండి. ఎక్కువ వాక్యాన్ని ధ్యానించండి, ఎక్కువ వాక్యాన్ని ప్రేమించండి. మా నాన్న ఒక మాదిరి నాకు. ఆయన ప్రిన్సిపల్ గా ఉండి కూడా, ప్రిన్సిపల్ గా డ్యూటీ చేస్తూ కూడా, నేనైనా స్టూడెంట్ గా ఉన్నప్పుడు కూడా ఏమి చేస్తుండో మా ప్రిన్సిపల్ గారు అని చెప్పి రూమ్ లోకి చూస్తుంటే, ఆయన ప్రిన్సిపల్ గారు ప్రిన్సిపల్ డ్యూటీ చేస్తలేదు కానీ దేవుని వాక్యము ధ్యానిస్తూ చదువుకుంటూ ఉన్నాడు. ఆ బైబిల్ నా దగ్గర ఇప్పటికీ కూడా ఉన్నది. ఆ బైబిల్ ప్రతిసారి నేను తిరిగేస్తున్నప్పుడు, నా వాక్యం నేను చదువుతున్నప్పుడు నాకు దేవుడు బయలుపరిచిన కొన్ని విషయాలు నేను రాసుకుంటుంటే, మా నాన్నగారి యొక్క బైబిల్ తెలిసి ఆ వాక్యాన్ని అక్కడ ఎట్లుందా అని ఇంకో తర్జుమాలో నేను చూసినప్పుడు మా నాన్నగారితో దేవుడు మాట్లాడిన అనేక విషయాలు ఆ బైబిల్లో రాసిపెట్టాడు. దేవుడు ప్రతి ఒక్క మనిషితోని ఏదో ఒక కోణంలో ఏదో ఒక రీతిగా ఆయన మాట్లాడే దేవుడు అయినాడు.
ఒక ప్రిన్సిపల్ తో మాట్లాడినాడంటే ఒక స్టూడెంట్ తో మాట్లాడదా అనిపించింది నాకైతే. కాబట్టి మన జీవితాల్లో మనము దేవుని వాక్యము ఎక్కువగా చదవాలి. ఎక్కువగా వాక్యము చదివి వాక్యము చేత ఒక క్రైస్తవుడంట తృప్తిని ఉండాలంట. బిర్యానీ తింటే అమ్మయ్య కాదు కూసడు. వాక్యము చదివినప్పుడు అమ్మ చాలు దేవా ఇంకా అని చెప్పినావు ఎప్పుడన్నా దేవుడికి? అంత వాక్యం చదివినావు. అందరికీ స్కూళ్ళకి ఎందుకు పంపించారు? 8 గంటలు పాఠాలు నేర్చుకోవాలి. అనేక పాఠాలు ఉంటాయి, 8 గంటలు నేర్చుకున్నా. స్కూల్ అయిపోయింది, కాలేజ్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. మంచిగా దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు, ఒక సమయం నీకు ఇచ్చాడు. మరి 8 గంటలు స్టూడెంట్ గా నువ్వు చదివి కష్టపడి ఈరోజు ఒక ఉన్నత స్థాయికి ఎదిగినవే, అనేకులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నావు కదా. ఇప్పటి వరకు నీ జీవితం అంటున్నదేమో, కానీ ఇప్పటి నుంచి ఇంకా రెట్టింపు ఆశీర్వాదాలు దీవెనలు నీకు కావాలి అంటే నువ్వు స్కూల్ డేస్ ని గుర్తు చేసుకోవడం కాదు, కానీ ఆ సమయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ 8 గంటల సమయం నువ్వు దేవునితో గడపగలగాలి. అంత వాక్యము నీకు కావాలి. ఎందుకంటే ఈ లోకంలో దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము అపవాది మనని గర్జించు సింహం వలె ఎప్పుడు మృంగుదమా అని వాడు తిరుగుతూ ఉన్నాడంట. ఈ సమృద్ధి అయిన వాక్యం మన జీవితంలో లేకపోతే వాడు నీ మీద దాడి చేస్తాడు. వాడు దాడి చేయకుండా ఉండాలి అంటే సమృద్ధి అయిన వాక్యము నువ్వు కలిగి ఉండాలి. ఆ వాక్యము నీలో ఉంటే నీ దగ్గరికి రాడు వాడు. ఒకవేళ వచ్చినా నేను ఏమి చేయలేను వాడు. నేను అనుభవించాను వ్యక్తిగతంగా. దుష్టుడిని నా వ్యక్తిగత జీవితంలో ముఖాముఖిగా మాట్లాడిన మాటని ఎందుకు నాకు అనిపించింది, అమ్మో వస్తున్నాడే భయపడాలి అని. కానీ నాలో ఉన్న వాక్యం అన్నది నువ్వేమి మాట్లాడదో నా వాక్యమే మాట్లాడుతుంది. ఆ వాక్యంతో వాదిస్తున్నాడు వాడు. నువ్వు ఏదో అనుకుంటున్నావు, నువ్వు భక్తి పరం అనుకుంటున్నావు, నేను చూడు నేను ఏమి చేస్తాను అంటున్నావు. నేను ఒకటే అన్నాను, నువ్వు నన్ను ఏమి చేయలేవు, ఎందుకంటే జీవం కలిగిన వాక్యము నాలో ఉన్నది. ఆ వాక్యము నన్ను జీవింపజేస్తుంది. నీకు పుట్టే అధికారము నా మీద లేదు అని వాదిస్తున్నాను నాతో. ఈ ఆత్మీయ పోరాటంలో మనం పోరాడే వారిగా మనం ఉన్నాం. అందుకనే పత్రికల్లో భక్తులు మీరు పోరాడుచున్నది శరీరులతో కాదు, మీరు పోరాడుచున్నది అంధకార చెప్పాల దురాత్మల సమూహముతో మనం పోరాడుతున్నామట. నువ్వు ఈరోజు నిజంగా వాక్యంని చేత పట్టుకొని వాక్యంలో హృదయంలో భద్రపరుచుకున్న వ్యక్తిగా అయితే కనుక నువ్వు అంధకార చీకటి శక్తులతోని పోరాడే వ్యక్తిగా నీ పోరాటం ముందుకు కొనసాగుతుంది. వాక్యమే లేని వ్యక్తిగా ఉంటే దుష్టుడితో నీ చేతి కలిపిన వ్యక్తిగా నువ్వు మనుషులతోని పోరాడే వ్యక్తిగా మిగిలిపోతావు. కాబట్టి వాక్యము మనలో భద్రపరుచుకొని మనం అంధకార చీకటి శక్తులతోనూ దురాత్మలతోనూ పోరాడే వారిగా దేవుడు తన వాక్యాన్ని తన ఆత్మని మనలో ఉంచి ఉన్నాడు. కాబట్టి ఆత్మ వాక్యము రెండు సమానంగా పనిచేస్తాయి. ఈ రెండు సమానంగా పనిచేస్తుంటే గొప్ప విజయం మనం చూస్తాం. హల్లెలూయా. మన జీవితాల్లో ఆ విజయం మనకు ఉండాలండి. వాక్యం ఉండాలా, ఆత్మ నడిపింపు ఉండాలా. దుష్టుడితో పోరాడము నేర్పించు ప్రభా అని మనం దేవుని దగ్గర అడిగి నేర్చుకునే వారిగా మనం ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు. మనం నమ్మదగిన వారు కానప్పటికీ ఆయన నమ్మదగిన వాడు. ఎందుకు తెలుసా? ఆయన నిబంధన చేసిన వాడు. ఆయన నిబంధనలు ఎప్పుడైనా మర్చిపోయే దేవుడు కాదు. ఆయన నిబంధనని జ్ఞాపకం చేసుకుంటూనే ఆయన నీ పట్ల ఆ నిబంధనని నెరవేర్చడానికి ఆయన నీ వైపు చూస్తున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము, ప్రభా నువ్వు చేసిన నిబంధన బట్టి నా జీవితాన్ని నేను మార్చుకొని నీ వాక్యం మన వెలుగులో నేను నడుచుకుంటా ప్రభా, నీ ఆత్మతో నన్ను నింపి నడిపించు ప్రభా. ఎట్టి రీతిగా ఈ భయంకరమైన చీకటి శక్తులతో నేను పోరాడాలో నువ్వు నన్ను నేర్పించు ప్రభా అని నువ్వు దేవుడిని అడిగినప్పుడు వాక్యం అనే ఖడ్గము నీ చేతిలో ఉంటుంది, ఆత్మ నడిపింపు నీకుంటుంది. వేగముగా దుష్టుని ఎదుర్కొనే శక్తిని, ఆత్మ ఆవేశాన్ని దేవుడికి ఇస్తాడు. మనం పోరాడాలని. మనుషులతో పోరాడితే కక్షలు పెరుగుతాయి,
ప్రేమ అనురాగాలు చనిపోతాయి. కానీ దేవుని బిడ్డలుగా ఉంచిన మనము కానీ దుష్టుడితోని పోరాడే వారిగా మనం ఉంటే కనుక దేవుని ప్రేమలో మనము భద్రపరిచే వారిగా మన జీవితాన్ని స్థిరపరచబడగలిగి. కాబట్టి దేవుణ్ణి ప్రేమించాలి అంటే ఆయన ఆజ్ఞలన్నీ గైకొని ఆయన చేసిన ప్రతి ఒక్క నిబంధనని జ్ఞాపకము చేసుకుంటూ తలపోసుకుంటూ ప్రతిదినము యూ హ్యావ్ టు రిమెంబర్ ద కవెనెంట్ ఆఫ్ గాడ్ విచ్ హీ హాస్ మేడ్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి ఒక్క నిబంధనని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నిబంధన చేశాడు. ఎవరితో నిబంధన చేశాడు? పాత నిబంధనలు. దాని తర్వాత జలప్రలయంలో నోవాతో నిబంధన చేశాడు. నోవాతో నిబంధన చేసినప్పుడు ఇంకెప్పటికీ మనుషుల మీదకి ఇటువంటి ఉపద్రవము నేను రానియాను అని చెప్పి దేవుడు మరి ఒక్కసారి నిబంధన చేశాడు. కనుకనే ఆ నిబంధన మన జీవితాల్లో మనం కల్లారా మనం అనుభవిస్తున్నాము, చూస్తున్నాము. లేకపోతే మనం చేసిన పాపిష్టి పనులకి మనం పట్టి ఉన్న పాపంలో దేవుడు ఎప్పుడో మనని ఆయన చెప్పి వేసేవాడే. ఈరోజు దేవుడు ఆనాడు నోవాతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. కనుకనే నేడు సంఘంలో మనము దేవుని సన్నిధిలో ఇటు రీతిగా మనం సజీవ లెక్కలు ఉన్నాము. మనలో ఏ మంచి లేదు, ఏ మంచి లేదండి. ఏ మాత్రం ఆయనకి ఉపయోగకరమైన వారం కాదు. కానీ దేవుడు నిన్నే కోరుకున్నాడు, నన్నే కోరుకున్నాడు. ఆయన ఈ లోకం మొత్తం అసహించింది, వద్దు, దేనికి ఉపయోగం లేదు మీ వల్ల. అట్టి పరిస్థితుల్లో ఏంటి నా బ్రతుకు ఇట్లా అయిపోయింది, ఎందుకు నేను ఇట్లా చదువు మీద శ్రద్ధ వహించక, తల్లిదండ్రుల మాట వినక ఎందుకు ఇట్లా అయిపోయాను నేను అని ఎంతో బాధపడే రోజులు ఉన్నాయి. అప్పుడు ప్రభు యొక్క వాక్యం నన్ను ధైర్యపరిచి చెప్పింది, అందరు నిన్ను ఏమి కాదన్నారు కదా, నేను నిన్ను నిలబడిపెట్టి వాడుకుంటున్నాను అన్నాడు. అటు రీతిగానే ప్రభు నేటికి కూడా తన వాక్యముతో పోషిస్తూ ఆయన బలపరుస్తూ ఆయన నడిపిస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని మనకు ఇవ్వబడిన ఈ పరుగుని మనం కడముట్టించే వారిగా మనం ఉంటున్నాం. విశ్వాసము కలిగి జీవించాలి. నీతిమంతులు విశ్వాసము మూలంగా వాళ్ళు జీవిస్తారన్న. ఈరోజు నీతిమంతులుగా మనం తీర్చిదిద్దబడ్డాము. ఎందుకంటే యేసయ్య నీ నా స్థానాన్ని కోరుకొని నీ నా శాపాన్ని ఆయన మీద మోసుకొని మరణించాల్సిన మనని ఆయన రక్షించుకొని ఆయన జీవాన్ని మన కొరకు దారపోసి ఆయన మన స్థానంలో ఆయన మరణించి ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము జీవంని కలిగి దేవుడు చేసిన నిబంధనని జ్ఞాపకం చేసుకుంటాం. బైబిల్లో కొత్త నిబంధనలోకి వచ్చినాక పత్రికల్లో పౌలు అంటుంటాడు, రక్త నిబంధన చేశాడంట మనతో. ఆయన రక్తము దారపూసలంట. నిబంధనలు అందరూ చేస్తారు, నేను ఇది చేసి పెడతా, అది చేసి పెడతా అని చెప్తుంటారు. కానీ యేసయ్య ఏం చేసి తెలుసా? తన రక్తము కార్చి శ్రేష్టమైన, అమూల్యమైన, విలువైన, ఏ పాపము లేని రక్తము కార్చి ఆయన రక్తంతో నిబంధన చేసిందట. కాబట్టి రక్త నిబంధన, కొత్త నిబంధన క్రైస్తవుల్లో పిలువబడుతున్న మనము నిజంగా మనము ఆ రక్తంలో కడగబడి మనము నిజంగా పరిశుద్ధాత్మతో ముద్రింపబడి మనము ముందుకు కొనసాగుతున్నామా, లేక ఇంకా ఎట్టి రీతిగా ఉన్నామో అట్టి రీతిగానే ఉంటూ ఏదో భక్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాము? ఇటు రీతిగా మన జీవితాలు మార్చుకొని ఆయన కార్చిన రక్తము చేత నేటికి కూడా ఆ రక్తంలో ఉన్న శక్తి ఏంటంటే, నేటికి కూడా ఆనాడు యెరూషలేము వీధుల్లో ఏ రక్తం అయితే చిందించబడ్డదో నేడు అదే రక్తము సంఘంలో కూడా ప్రవేశిస్తున్నది. ఒక కాలువ ఉంటది, ఆ కాలువ ఉన్నప్పుడు కాలువలో ఏముంటాయి? నీళ్లు ఉంటాయి. ఆ నీళ్ళల్లో ఏముంటాయి? చేపలు ఉంటాయి. అవి జీవిస్తూ ఉంటాయి. అట్టి రీతిగానే క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము ఆ జీవపు ఊట దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆ రక్తంలో కడగబడినప్పుడే మనం ఆయనలో జీవించగలుగుతాము. ఒక చేపని కాలువ నుంచి బయటకు తీస్తే ఏమైపోతుంది? అది చచ్చిపోతుంది, కొట్టుమిట్ట ఆడిపోతుంది. అట్టి రీతిగా మన జీవితాలు ఉన్నాయి. ఈరోజు ఆ జీవపు జల ఊట దగ్గర ఉండాల్సిన మనము, ఆయనలో జీవించాల్సిన మనము, ఆయనతోనే గడపాల్సిన మనము ఆ నదిలో ఉండకుండా మనం బయటకు వచ్చి నది వైపు చూస్తున్నాం అంటే అది దేవుడు తెలియజేస్తున్నాడు, బిడ్డ రా, లోపలికి రా.
లోపలికి వచ్చి నువ్వు జీవించు. నీకు జీవాన్ని ఇస్తుంది, నూతన బలము శక్తిని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. దేవుని దగ్గరకు వచ్చిన మనము ఈరోజు నిజంగా ఆ రక్తము మన మధ్యలోనే కాలువలే అది ప్రవహిస్తుండగా వచ్చిన మనందరము ఆ రక్తంని చేయి పెట్టి తాకేవారిగా, నన్ను కూడా కడుక్కుంటాను అని ఇష్టపడి మన జీవితాలను అర్పించుకునే వారిగా మన జీవితాలు ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాను. కాబట్టి ఇంకా నీలో ఏమన్నా దాయబడిన పాపాలు ఏమన్నా ఉన్నాయేమో, మనుషుల ముందు ఒకలాగా మనుషుల వెనుక ఇంకొకలాగా ఉంటున్నావేమో, అది కూడా పాపమే. కొన్ని కనిపించే పాపాలు ఉంటాయి, కొన్ని కనబడిన పాపాలు ఉంటాయి. ఆ కనబడిన పాపాలే ప్రభు కోరుకుంటున్నాడు. ఆ పాపాలన్నీ వచ్చిన మనము ప్రభు యొక్క రక్తంలో వాటిని కడుక్కోవాలి. కడుక్కొని వాటిని విడిచిపెట్టినప్పుడే నీకు నూతనంగా జన్మని, నూతన రక్షణ ఆనందాన్ని దేవుడు నీ జీవితంలో ఆయన అనుగ్రహిస్తాడు అని తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నిబంధన చేశాడు అంటే ఆ నిబంధన మన అందరి జీవితాల్లో అది నెరవేర్చబడాలి అని కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఉంటున్న మనము 6 నెలలని గడిపేసుకున్నాము. ఇంకా 2 వారాలు మాత్రమే ఉన్నాయి. మరొక నెలలోనికి మనము వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి నూతన సంవత్సరంలో మొదటి నెల ఆఖరి ముందు వారంలో ఉంటున్నాం కనుక ఇప్పటి నుంచన్నా ప్రభు దగ్గరకు వచ్చిన మనం చెప్తాం ప్రభుకి ఏమనంటే, ప్రభా నువ్వు కార్చిన రక్తము చేత నన్ను నేను కలుపుకుంటాను, నీ వాక్యము చేత నా జీవితాన్ని నువ్వు కట్టు ప్రభా, నీ వాక్యంతో నేను ఎక్కువ సమయం నేను గడుపుతాను ప్రభా, నీ వాక్యం అందు కనువిప్పు నాకు దయచేసి నీ ఆత్మతో నన్ను నింపి నడిపించు ప్రభా అంటూ ప్రభుని అడిగితే కనుక ప్రభు తప్పక నీకు తోడుగా ఉండి ఆయన చేసిన నిబంధనని మనందరి జీవితాల్లో ఆయన నెరవేర్పులోనికి తీసుకొని వస్తాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనం భద్రపరిచి కాశీ కాపాడుతూ గాక. కళ్ళు మూసుకున్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన శ్రేయ గొప్ప తండ్రి, ఈ మధ్యాహ్నం కాలం సమయంలో ప్రభా నీ మందిర ఆవరణంలో ప్రభా ఇటు రీతిగానైనా నేను స్తుతించడానికి, నేను కొనియాడడానికి, నీ సన్నిధిని, నీ ప్రసన్నతని అనుభవించడానికి, నీ వాక్యాన్ని నైనా మేము ధ్యానించడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. అవును ప్రభా, నువ్వు మాకు నైనా మంచి ఆరోగ్యంను అనుగ్రహించే దేవుడు కనుక నీకు స్తోత్రాలు ప్రభా. అయినా ఒక్కసారినైనా నీ గాయపడిన హస్తంతో ప్రభా నీ సంఘాన్ని నైనా మీరు తాకండి. నీ గాయముల చేత మాకు స్వస్థత ఉన్నది అని నైనా ఆ విశ్వాసము మా ప్రతి ఒక్కరిలోనైనా నూతనంగా మీరు పుట్టించండి ప్రభా. మంచి ఆరోగ్యము ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేయండి. మంచి ఆయుష్నైనా బిడ్డకి మీరు దయచేయండి. నీ వాక్యం నేను ఎక్కువ చదువుతూ ప్రభా వాక్యం కనువిప్పునైనా బిడ్డలకి మీరు దయచేయండి. నీ వాక్యం అనే వెలుగులోనైనా ప్రతి ఒక్క బిడ్డ వాళ్ళ జీవితాన్ని స్థిరపరచుకునే కృపను, అటువంటి సమయాన్నైనా బిడ్డలకినైనా మీరు కేటాయించండి. వాళ్ళ హృదయాలనైనా మీరు తడుతున్నారని వాళ్ళు గుర్తించే వారిగా ప్రభా వాళ్ళ చెవులకు మీరు అభిషేకించండి. నీ స్వరాన్ని వాళ్ళు వినేవారిగా ప్రభా వాళ్ళకి నీ స్వరాన్ని వినిపింపచేయండి ప్రభా. నీ స్వరాన్ని వింటున్నామేమో ప్రభా శిరస్సు వచ్చి ప్రభా నీకు లోబడి వినయము విధేయత కలిగి ప్రభా జీవించే బిడ్డలుగా ప్రభా నువ్వు చూపిన మార్గంలో నడుచుకునే వారిగా ప్రభా మా జీవితాన్ని నైనా మీరు ఆశీర్వదించండి. మమ్మల్ని ఇప్పటి వరకు మీరు కాశీ కాపాడారు ప్రభా. రాబోయే రోజుల్లో కూడా ప్రభా మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఈ ఆరోగ్యకరమైన రెక్కల నీడనైనా మమ్మల్ని భద్రపరుస్తున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. ఏ అపాయము కీడుమ ధరించేరక ప్రభా ప్రతినిత్యమునైనా కృతజ్ఞత నిద్రపోక ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి కాపాడుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నాను, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకున్నాను. బిడ్డల్ని మీరు దీవించారు, ఆశీర్వదించారు. ఇంకా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా బిడ్డల జీవితాన్ని నేను ముందుకు కొనసాగించుకునే కృపను, అటువంటి జ్ఞానాన్ని, అటువంటి ఆత్మ నడిపింపును ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి.
మీరే బిడ్డలకి తోడుగా ఉండి నీ వాక్యం అనే వెలుగుతోని వెలిగింపజేసి ప్రభా దుష్టుని ఎట్టి రీతిగా ఎదుర్కోవాలో అట్టి సమృద్ధి అయిన వాక్యమునైనా హృదయంలో భద్రపరుచుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేస్తున్నామని బిడ్డలందరినీ నేను మీ చేతులకు అప్పగిస్తున్నాను. దుష్టుని నుంచి తప్పించండి. మీ ఆత్మతోనే నేను బిడ్డల్ని మీరు నింపండి. క్రీస్తు అనే బండ మీరు స్థిరపరచండి. విశ్వాసంలో స్థిరులైన ప్రభా నీ పరిశుద్ధ రాకడ కొరకు తగిన సిద్ధపాటు కలిగి నీ రాకడ కొరకు వేచి చూచేవారిగా ప్రభా ఎడతెగక ప్రార్థన చేసేవారిగా నీ ప్రార్థన ఆత్మతోని ప్రతి ఒక్క బిడ్డని మీరు అభిషేకించి నింపి బలపరిచి నడిపిస్తున్నామని రాబోయే దినాల్లో ప్రభా నీ కొరకు సాక్షులుగా నీ బిడ్డలు ప్రభా స్థిరముగా ధైర్యముగా నిలబడేవారిగా నీ సమృద్ధి అయిన వాక్యంతోని బిడ్డల జీవితాన్ని మీరు కట్టి నిలబడబెట్టి బిడ్డల జీవితం ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకుంటున్నామని మీ చేతులెత్తి బిడ్డల్ని మీరు ఆశీర్వదించి బలపరిచి నడిపిస్తున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చిన పరమ తండ్రి ఆమేన్. మనం